అంతకుముందు ఆయన చెప్పావు కదా, మళ్ళీ ఫార్మాలిటీస్ ఏంటి? అది బయట. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, ఇక్కడ ఇలా విష్ చేసుకోవాలి, ఇది ఫార్మాలిటీ. ఏం తెలియకుండా వచ్చేస్తారు యాంకరింగ్ చేయడానికి. అయినా అబ్బాయిలకు అన్ని తెలిసి ఏం చేయలేకపోతున్నారు, కానీ అమ్మాయిలకు ఏం తెలియకపోయినా అన్ని చేస్తారు అమ్మాయిలు. అవును, ఎవరికీ అర్థం కాని సస్పెన్స్ థ్రిల్లర్సే ఈ అమ్మాయిలు అంటారు. మధ్యలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటి? ఒక ఫ్రెండ్ లా, నీ లవర్ లా, నేను కన్నా తల్లిలా కూడా ఆలోచించూసా. ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది. అంటే దృశ్యం సినిమా చూస్తున్నప్పుడు నాకు ఈ ఫీలింగ్ కలిగింది. దృశ్యం సినిమా చూస్తున్నంతసేపు ఎలా అయితే సస్పెన్స్ కి థ్రిల్లింగ్ కి గురవుతామో, అలాగే అమ్మాయిలు కూడా చివరి వరకు ఎవరికీ అంత చిక్కరు. ఏం చెప్పాలనుకున్నావు? ఏదో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా, ఏదేదో చెప్తున్నావు. అక్కడికే వస్తున్నా. ప్రావీణ మరీ అంత సాగదీయకు, వీణ తెగిపోద్ది. మీరు అందంగా నవ్వినంత మాత్రాన వీసా ఇచ్చారు కదా. కన్నుల్లో వర్షించే కలల్లో స్నానం చేస్తుంటా. ఎందుకు వచ్చావు? మోహన్ చూడు. షూర్. ఐ విల్ టెల్ యు వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్. ఓకే? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయి. పొలిటికల్ సర్కిల్లో పెద్ద తలకాయ. వరుణ్, ఐ లవ్ యూ. ఎవరు? విజయవాడ. ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. ఈ సినిమా దృశ్యం సినిమా కంటే సూపర్ గా ఉంటుంది అనుకుంటా. అవునా? ఎందుకు? నువ్వు కూడా ఈ ట్రైలర్ చూసావు కదా, ఎందుకు అనిపిస్తుందో చెప్పు మరి. ఎన్నాళ్ళి రాక్షస నీతి కాలం అడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. ఎన్నాళ్ళి రాక్షస నీతి కాలం అడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. రోజు నీతోటి ఉండే అమ్మ చెల్లెళ్ళు మాలా ఆడాళ్లే కాదా కాదా. వాళ్ళందరిలోనూ మంచే చూసే నీ కళ్ళు మాలో చూడలేనన్నాయా లేదా. దాహం ఉందని దేహం నిమ్మని దాడులు చేసే హృదయాన్ని దహనం చేయుటి ధర్మం అన్నది నమ్మిందిర ప్రతి విరిబోని. ఇకపైన విధినైనా ఎదిరించే సుడినైనా. ఎన్నాళ్ళి రాక్షస నీతి కాలం అడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. తన యాక్టింగ్ తోను గ్లామర్ తోను కుర్రాళ్ళ నుంచి పెద్దోళ్ల వరకు అందరినీ తన బుట్టలో వేసుకునే నిత్యా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ కాబట్టి. పర్లేదు, కొంచెం దగ్గరకు వచ్చా, ఇంకా కొంచెం ట్రై చేయి. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే తన క్యారెక్టర్లో లీనమైపోయి నటించే నటుడిగా పేరు తెచ్చుకొని ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చుకున్న కోటా శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి. మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయి. ఓకే పర్లేదు, ఇంకా కొంచెం ట్రై చేయి. అబ్బా, ఈ ప్రవీణ్కి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. సరే, నీకోసం ఇంకో పాయింట్ చెప్తాను. పాయింట్ నెంబర్ 3. గత 20 సంవత్సరాలుగా తన నవ్వులని నటుని పంచుతూ ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్ చేసిన నరేష్ గారు, అదేనమ్మా మన సీనియర్ నరేష్ గారు ఈ సినిమాలో కీ రోల్ చేశారు కాబట్టి నీకు బాగా నచ్చుతుంది. విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. నరేష్ గారు దృశ్యం సినిమాలో కూడా ఉన్నారు కదా, మరి ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటో చెప్పమంటున్నాను. పాయింట్ నెంబర్ 4. దృశ్యం సినిమా డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్టర్ కాబట్టి.
అబ్బచ్చా ఇది ఆల్రెడీ అందరికీ తెలిసింది, ఇంకా కొంచెం ట్రై చేయి బాబు. పాయింట్ నెంబర్ 5. ఇదిగో ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. వింటున్నా, చెప్పు. ఇప్పటి వరకు నిత్య మీనన్ కొత్త హీరో తెచ్చిన ప్రతి సినిమా పెద్ద హిట్టే, అవునా కాదా? అవును, ఓకే బంగారం సినిమా కూడా సూపర్ హిట్ కదా, మరి ఘటన సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది, అందులో నో డౌట్. అంటే నువ్వు అనుకున్నది ఈ పాయింటేనా? సారీ, ఇది కూడా కాదు. ఇది కూడా కాదా? మరి ఇంకేంటి మహాతల్లి నువ్వు అనుకున్నది? థింక్ చేయి, ఆలోచిస్తే చెప్పగలవు. అవునా? అయితే ఇంకొకసారి ట్రైలర్ చూస్తా. మీరు అందంగా నవ్వినంత మాత్రాన వీసా ఇచ్చారు కదా. కన్నుల్లో వర్షించే కలల్లో స్నానం చేస్తుంటా. ఎందుకు వచ్చావు? మోహన్ చూడు. షూర్. ఐ విల్ టెల్ యూ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్. ఓకే? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. పొలిటికల్ సర్కిల్లో పెద్ద తలకాయ. వరుణ్, ఐ లవ్ యూ. ఎవరు? విజయవాడ. ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. చెబుతా. అది ఏంటంటే లేడీస్కి, అందులోనూ ముఖ్యంగా గర్ల్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమాలా ఉంది. పర్వాలేదు, అమ్మాయిలకు సినిమా నచ్చితే అందరికీ నచ్చినట్టే. మానవ హక్కుల పేరుతో మానవత్వమే లేని మీ మీద జాలి చూపించాలని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒక ఫ్రెండ్లా, నీ లవర్లా, నేను కన్న తల్లిలా కూడా ఆలోచించి చూసా. ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది. అనుకోని సంఘటనల సమాహారం ఘటనా సినిమా త్వరలో మీ ముందుకు వస్తుంది. తప్పక చూడండి, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందండి. మీరు అందంగా నవ్వినంత మాత్రాన వీసా ఇచ్చారు కదా. కన్నుల్లో వర్షించే కలల్లో స్నానం చేస్తుంటా. ఎందుకు వచ్చావు? మోహన్ చూడు. షూర్. ఐ విల్ టెల్ యూ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్. ఓకే? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. పొలిటికల్ సర్కిల్లో పెద్ద తలకాయ. వరుణ్, ఐ లవ్ యూ. ఎవరు? విజయవాడ. ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా.